ఇది తిందాం. నీకు సొంతమైన 4 ఎకరాలు యానీ పేరున రాసిస్తే వాళ్ళు పెళ్లి ఒప్పుకుంటారంట. నాన్నగారు పొద్దున కాల్ చేశారు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలియదు. నేను అసలు చెప్పను కూడా. భూమి యానీ పేరు మీద రిజిస్టర్ చేయాలంటే మీ అంగీకార పత్రం కావాలి. మేరీకుట్టి ఇష్యూ గురించి చెప్పి ఆస్తి కాజేయడమే వాళ్ళ ప్లాన్. ఇందులో సైన్ చేయొద్దనే నేను చెప్పగలను. నాకు కూడా సేమ్ ఒపీనియన్ మేరీ. నువ్వెందుకు ఇది ఇచ్చేయాలనుకుంటున్నావు? నీకు కాస్త ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటే ఇప్పుడున్న సమస్యలకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఆస్తి ఐశ్వర్యమేనా నాకున్న సమస్యలు? ఏ రోజైనా మా అమ్మ నాన్న మేరీకుట్టి అని పిలిస్తే చాలు. అంతకు మించి నాకు ఏ ఆస్తులు అక్కర్లేదు. లారిగారు అది ఇవ్వండి. డబ్బుకి డబ్బే సమాధానం మేరీకుట్టి. పెన్. చేతి కాయలుంది. నన్ను ఇలా చూడు. ఆన్ ది ఫేస్ నీ దగ్గర ఒక ప్రశ్న అడగనా? ఇంకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడం పాసిబుల్ అనుకుంటున్నావా? అట్లీస్ట్ చెన్నైలో ఉన్న కార్పొరేట్ ఉద్యోగానికన్నా వెళ్ళి చేరొచ్చు కదా. ఆలోచించు. నువ్వు ఇలా సైన్ చేసి సాక్రిఫైస్ చేయకు. పిచ్చిదానిలా చేస్తున్నావు. మీరు వెళ్ళేటప్పుడు నన్ను టౌన్లో డ్రాప్ చేయండి. నేను వెళ్ళి ఎమ్మెల్యేని కలవాలి. నీకెంత చెప్పినా అర్థం కాదా మేరీ? యు ఫైటింగ్ ఎ లాస్ట్ కాజ్. లేదు, ఓడిపోయే వరకు మనకి గెలిచే టైం ఉంటుంది. కరెక్ట్. ఓడిపోయేదాకా ఇలాగే చెప్పండి. రా. హలో, సాబు ఏనా? అవును. ఎవరు? మీరు బిజీగా ఉన్నారా? నేను మేరీకుట్టి మాట్లాడుతున్నాను. నేను నేరుగా వస్తే మీకు సమస్య అని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడొచ్చా? పర్వాలేదు, చెప్పండి. ఒక విషయంలో మీకు ప్రామిస్ చేద్దామని ఫోన్ చేశాను. నా వల్ల మీకు జీవితంలో ఎటువంటి సమస్య రానివ్వను. అమ్మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటిని కూడా మీరే తీసుకోండి. హే, మేము అలాంటి వాళ్ళం కాదు. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ వీటి మధ్యలో నా గురించి ఎప్పుడు ప్రస్తావన రాకూడదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్. థ్యాంక్ యూ. ఇకపై మీకు ఎప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.